నమస్తే అండి అందరికీ. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. మనం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చెయ్యలేని వారు కనీసం ఈ నిర్జల ఏకాదశి చేయడం వల్ల 24 ఏకాదశులు చేసిన ఫలితం అనేది మనకు వస్తుంది. పూర్వం మహాభారత కాలంలో భీమసేనుడు వ్యాస మహర్షి దగ్గరికెళ్ళి, స్వామి నేను అన్ని ఏకాదశులు చేయలేకపోతున్నాను. దానికి సమానమైన ఫలితం ఉన్న ఏకాదశి వ్రతం నాకు చెప్పండి అని అడిగినప్పుడు వ్యాస మహర్షి చెప్తారు. మనం శుక్లపక్షం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఒక్క ఏకాదశి నిర్జల ఏకాదశిని గనక చేసినట్లయితే అన్ని ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు మనం ఎలా చేయాలి నిర్జల ఏకాదశిని అంటే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదికాలు అన్నీ చేసిన తర్వాత పూజ సమయంలో మినపగింజంత నీరు మునిగే అంత నీరు మాత్రమే ఆచమనానికి ఉపయోగించి అది తీసుకొని సూర్యాస్తమయం వరకు ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి. తర్వాత ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ఏదైనా గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడం కానీ, లేదంటే మన ఇంటికైనా స్వామివారిని పిలిచి వాళ్ళకి భోజనాలు చేసి పెట్టి వాళ్ళతో పాటు మనం భోజనం చేయడం వల్ల కూడా ఈ నిర్జల ఏకాదశి చేసిన ఫలితం అనేది మనకు వస్తుంది. ఈ నిర్జల ఏకాదశి రోజు మనం ముఖ్యంగా ఆ రోజంతా ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉండాలి. ఇలా చేయడం ముఖ్యం.